KNN న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతంతో పాటు రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ శశాంక్, జాయింట్ కలెక్టర్ ప్రతిమా సింగ్, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మర్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరవీరుల త్యాగ ఫలమన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలోని ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తుందని, ప్రభుత్వ రంగం సంస్థలతోటి కలిసి కొత్త ఉద్యోగాలు ఇవ్వటంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచడం ద్వారా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అన్నారు. అర్హులైన వినియోగదారులందరికీ గృహజ్యోతి ద్వారా ఉచిత కరెంటును ఇస్తున్నామని అన్నారు. రైతుల కళ్లలో ఆనందం కోసం రైతులకు కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని చెప్పారు. ప్రజాపాలన దినోత్సవ ముఖ్య అతిథి ప్రజల తాగునీరు, సాగునీరు అవసరాలకు వినియోగించాలనేది ప్రభుత్వ సంకల్పం. ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలతో కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి, ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకంగా పనిచేయడానికి తగిన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగంగానే నియామక ప్రణాళిక క్యాలెండర్ను ప్రకటించడం జరిగింది. ఇచ్చిన హామీలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరచాలనే దృఢదీక్షతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు తొలిమెట్టుగా రాష్ట్ర మహిళలందరికీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాము. ఇప్పటి వరకు జిల్లాలో 14,82,00,000 మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించడం ద్వారా దాదాపు 535,82,00,000 రూపాయల ప్రయాణ ఛార్జీల రూపంలో ఆదా చేసుకోవడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన వారందరికీ వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయల పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 11,000 మంది ఉచిత వైద్య సేవలు పొందడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను అర్హులైన వారందరికీ సరఫరా చేస్తున్నాం. జిల్లాలో 1,97,973 మంది కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది. సబ్సిడీ కింద లబ్ధిదారులకు ఉపయోగించిన 2,46,681 సిలిండర్లకు గాను 7,37,00,000 రూపాయలను చెల్లించడం జరిగింది. పేదలకు సొంతింటి కల నెరవేర్చే ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రారంభించాం. గృహజ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల విద్యుత్తును అర్హులైన వినియోగదారులందరికీ ఉచితంగా ఇస్తున్నాం. మన జిల్లాలో ఇప్పటి వరకు 3,40,000 కుటుంబాలకు జీరో బిల్ జారీ చేయడం జరిగింది. ఈ జీరో బిల్లులకు ప్రభుత్వం 42,14,00,000 రూపాయలను సబ్సిడీగా చెల్లించడం జరిగింది. ఈ పథకాలన్నీ మా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులలో మేము ఇచ్చిన హామీలకు అనుగుణంగా అమలు పరిచాం. రైతు పంట రుణమాఫీ కింద 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. జిల్లాలో 87,586 మంది రైతులకు 660,72,00,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే ఇతర హామీలన్నింటినీ సత్వరమే పూర్తిగా అమలు చేసి తీరుతాము. ఒక ముక్కలో చెప్పాలంటే ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణలో స్థాపిస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరంగా కృషి చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ అందేలా రంగారెడ్డి జిల్లా సర్వతోముఖాభివృద్ధిగా కృషి చేస్తున్న మన గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు, జిల్లా అధికార యంత్రాంగం, పాత్రికేయ మిత్రులకు నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.